సీజన్ 8లోకి ఇప్పటి వరకు ఒకలాక ఇకపైన మరొకలాకగా ఉంటుంది అంటూ మొత్తం 8 మంది వైల్డ్ కార్డు వస్తున్నారు అంటూ ఒక్కొక్క వైల్డ్ కార్డ్స్ని స్టేజ్ పైకి రప్పించేశారు నాగార్జున గారు. కాకపోతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళు వస్తే రాని బయటికి ఎలా పంపించాలో మాకు బాగా తెలుసు అంటూ కనిపిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా హౌస్ మేట్స్ అందరూ కూడా వైల్డ్ కార్డుగా 2 గ్రూప్స్గా అయితే డివైడ్ అయిపోయారు. వైల్డ్ కార్డ్స్ వర్సెస్ కంటెస్టెంట్స్ అంటూ బిగ్ బాస్ సీజన్ హౌస్లో అయితే ఇప్పటికే 3 టాస్కులు పెట్టగా ఆ 3 టాస్కుల్లో కూడా ఒక టాస్క్ మాత్రమే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గెలవడం జరిగింది. వచ్చి రాగానే కంటెస్టెంట్స్కి గట్టి పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు వైల్డ్ కార్డ్స్. మరి వైల్డ్ కార్డులో ఎవరెవరు వస్తున్నారు అన్నది మీకు ఆల్రెడీ తెలిసింది కదా. మరి ఇంక వాళ్ళంతా ఆట మామూలుగా ఉండదని చెప్పుకోవచ్చు. వాళ్ళతో సింహాలన్నీ బయట నుండి చూస్తే ఓకే, లోపలికి వస్తే వేటాడేస్తాం అంటూ పృథ్వీ అయితే ఇచ్చి పడేస్తున్నారు నాగార్జున గారి ముందు. అలాగే ఇక్కడ విష్ణుప్రియ కూడా వస్తే రాని వాళ్ళు అంతా తెలుస్తాం, బయటికి ఎలా పంపించాలో మాకు తెలుసు అంటూ ఇక్కడ విష్ణుప్రియ కూడా గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ 8లో 2 గ్రూపులుగా అయితే డివైడ్ అయిపోయింది, కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్గా. మరి వైల్డ్ కార్డు వచ్చాక బిగ్ బాస్ సీజన్ 8లో ఆట ఎలా ఉండబోతుందో మీరు చూడాల్సిందే. మరి వైల్డ్ కార్డు ఎంట్రీపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.